అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగువారి మొట్టమొదటి పండుగ ఉగాది. ఉగాది అంటేనే నూతన సంవత్సరము. మనం ఉగాది అంటేనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మన ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు: లేత మామిడికాయ, వేప పూలు, తగినంత ఉప్పు, రుచికి సరిపడా చింతపండు గుజ్జుని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. తగినంత కారం, తీపికి సరిపడా బెల్లం తీసుకోవాలి. మనం ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా ఒక కుండను తీసుకొని దానికి ఒక కంకణం కట్టుకొని దానిలో అరగంట ముందు నుంచి నానబెట్టిన చింతపండు గుజ్జు నుంచి రసం తీసి ఇలా పిండుకోవాలి. పులుపు అనేది నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితుల గురించి మనకి నేర్పుతుంది. తర్వాత పచ్చి మామిడి ముక్కల్ని ఇలా సన్నగా తురుముకొని ఇందులో కలుపుకోవాలి. పచ్చి మామిడి ఒకరిని తెలుపుతుంది, జీవితంలో కొత్త సవాల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. కొంచెం బెల్లం తీసుకొని, బెల్లం అనేది తీపికి గుర్తు, మన జీవితంలో ఆనందానికి ప్రతీక. తగినంత ఉప్పు తీసుకొని దీంట్లో కలపాలి. మన జీవితంలో ఉత్సాహము, ఉప్పు అనేది రుచికి సంకేతము. తర్వాత కొంచెం వేప పూతను తీసుకోవాలి. వేప పువ్వు చేదుకు సంకేతము. మన జీవితంలో కలిగించే బాధలు, వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి నేర్పిస్తుంది. కొంచెం కారం తీసుకొని దీంట్లో కలపాలి. కారం అనేది మన జీవితంలో సహనాన్ని ఎలా కోల్పోతాం అనేది తెలుపుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.